గతసారి మనం ఏం చూశామో గుర్తుందా? అర్జునుడు రథం మీద నిలబడి ఎదురుగా తన బంధువులని, గురువులని, స్నేహితులని చూశాడు. అతని మనసు కదిలిపోయింది, చేతులు వణికాయి, ధనుస్సు జారిపోయింది. అవునమ్మా, అర్జునుడు ఏడ్చాడు కదా, అంత గొప్ప యోధుడు కూడా ఏడ్చాడు అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆరవ్, అది బలహీనత కాదు, అది మనసు లోపల ఉన్న నిజమైన ప్రేమ. ఎవరైనా తమకు ప్రేమించే వాళ్లకి హాని చేయాల్సి వస్తే మనసు అలాగే ఆగిపోతుంది. నాన్నా, అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తాడు? పోరాడతాడా లేదా వెళ్ళిపోతాడా? మీరా, అదే ప్రశ్న అర్జునుడి మనసులో కూడా ఉంది. ఇప్పుడు తర్వాతి శ్లోకాల్లో అర్జునుడు కృష్ణుడికి తన మనసులో ఉన్నది అన్నీ చెప్పుకుంటాడు. చాలా నిజాయితీగా, చాలా బాధగా. ఆ మాటలు వినాలని ఉందా? అవునమ్మా, వినాలని ఉంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు, కేశవ, నాకు చాలా చెడు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో నా సొంత వాళ్ళని చంపడం వల్ల ఏ మంచి జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, చెడు సంకేతాలు అంటే ఏంటి? అర్జునుడికి ఏం కనిపించింది? అర్జునుడి చుట్టూ చూస్తే అక్కడ తన గురువులు, తన తాతలు, తన బంధువులు నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు అతనికి అనిపించింది, ఇది సరికాదు, ఇక్కడ నేను గెలిచినా ఏముంటుంది? అమ్మా, అర్జునుడికి నిజంగా భయంగా అనిపించిందా? మీరా, భయం కాదది, అది వేరే ఒక ఫీలింగ్. ఏదైనా తప్పు జరగబోతుందని మనసు లోపల ఒక గొంతు చెప్పినప్పుడు అది భయం కాదు, అది మనసాక్షి. మనసాక్షి అంటే మనం ఏదైనా చెయ్యబోయే ముందు లోపల ఒక గొంతు వినిపిస్తుంది, ఇది సరా, ఇది తప్పా అని. అర్జునుడికి అప్పుడు అదే అనిపించింది. అంతేకాదు, అర్జునుడు చాలా నిజాయితీగా ఉన్నాడు. కృష్ణుడికి దాచుకోకుండా చెప్పాడు, నాకు ఇది చేయటం సరైనదని అనిపించట్లేదు అని. ఇక్కడ అర్జునుడు మనకి ఒక ముఖ్యమైన విషయం చూపిస్తున్నాడు. బాధ్యత అంటే ఎంత బరువుగా ఉంటుందో అర్థం చేసుకోవడం అవసరం. అది అర్థం కానప్పుడు మనం ఆగిపోతాం. నాన్న, ఒక్కోసారి నాకు కూడా అలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని ఉంటుంది, కానీ అమ్మకి హెల్ప్ చేయాలని కూడా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అవునారవ్, అదే, ఒక్కోసారి రెండు మంచి విషయాల మధ్య కూడా ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది. అర్జునుడికి అంతకంటే పెద్ద సమస్య ఉంది, తన ధర్మం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జునుడు మరింత నేరుగా చెప్తున్నాడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. కృష్ణ, నాకు గెలుపు వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. గోవింద, ఈ రాజ్యం వల్ల నాకు ఏం ఉపయోగం? ఈ భోగాలు వల్ల ఏం ఉపయోగం? జీవితం వల్ల కూడా ఏం ఉపయోగం అని అర్జునుడు అడుగుతున్నాడు. అమ్మా, అర్జునుడికి జీవితం వద్దు అని అనిపించిందా? అది చాలా బాధగా ఉంది. మీరా, అర్జునుడు అలా అనట్లేదు. అతను చెప్తున్నది, ఈ గెలుపు, ఈ రాజ్యం, ఈ సుఖాలు ఇవన్నీ ఎవరికోసమైతే ఇవన్నీ కావాలని అనుకున్నానో వాళ్లే ఇప్పుడు ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఇవన్నీ ఎందుకు? అవునా, అర్జునుడు తన ఫ్యామిలీ కోసమే రాజ్యం కావాలని అనుకున్నాడు కదా, వాళ్లే లేకపోతే రాజ్యం ఎందుకు అని అడుగుతున్నాడు. ఆరవ్, సరిగ్గా చెప్పావు. అర్జునుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాడు. గెలుపు ఎవరికోసం, సుఖం ఎవరికోసం? ఆ వాళ్లే లేకపోతే ఆ గెలుపుకి అర్థం ఏంటి? నాన్నా, అది నిజమే కదా. నేను ఏదైనా గేమ్ గెలిచినప్పుడు అమ్మా లేదా ఆరో అన్న లేకపోతే నాకు అంత సంతోషంగా అనిపించదు. మీరా, నువ్వు చాలా ముఖ్యమైన విషయం చెప్పావు. మనం ప్రేమించే వాళ్ళతో పంచుకున్నప్పుడే గెలుపుకి అర్థం వస్తుంది. అర్జునుడికి అదే అనిపిస్తుంది. ఇక్కడ అర్జునుడు మనకి చాలా ముఖ్యమైనది చూపిస్తున్నాడు. జీవితంలో మనుషులు, వాళ్లతో సంబంధాలు, వాటి విలువ, ఇవి ఏ రాజ్యం కంటే, ఏ గెలుపు కంటే ముఖ్యమైనవి. ఇప్పుడు చూడండి, తర్వాత అర్జునుడు ఇంకా వివరంగా చెప్తున్నాడు, ఎవరికోసమని. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖానిచత ఇమేవ వస్థిత యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనానిచ. ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖాలని కోరుకున్నామో వాళ్లే ఇప్పుడు యుద్ధంలో నిలబడ్డారు. తమ ప్రాణాలు, తమ సంపద అన్నీ పనంగా పెట్టి. అమ్మా, అంటే అర్జునుడు ఎవరికోసం రాజ్యం కావాలని అనుకున్నాడో వాళ్లే ఇప్పుడు శత్రువులుగా నిలబడ్డారా? అవును ఆరవ్, అర్జునుడు ఒకప్పుడు అనుకున్నాడు, మన కుటుంబం సుఖంగా ఉండాలని, మన బంధువులందరూ కలిసి ఉండాలని, ఆ కలని నెరవేర్చాలని, పోరాడాలని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆ కలలే ముక్కలైపోయింది. నాన్నా, అది చాలా బాధగా ఉంటుంది కదా.
మనం ఎవరికోసమైతే ఏదైనా చెయ్యాలని అనుకుంటామో వాళ్ళే దూరమైపోతే. మీరా అర్జునుడికి సరిగ్గా అదే అనిపిస్తుంది. అతను గెలుపు కోసం పోరాడట్లేదు, తన వాళ్ళ కోసం పోరాడాలని అనుకున్నాడు. ఇప్పుడు తన వాళ్లే ఎదురుగా ఉన్నారు. అమ్మా, అప్పుడు అర్జునుడు ఏం చేయాలి? ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్ కదా. ఆరవ్, అది చాలా కష్టమైన సిచ్యువేషన్ నిజమే. కానీ అర్జునుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని చేస్తున్నాడు. ఆగి ఆలోచిస్తున్నాడు, తొందరపడ్డట్లేదు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో అర్జునుడు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆచార్యాః పితరః పుత్రాస్తదైవ చ పితామహః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. అర్జునుడు చూస్తున్నాడు. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామగారులు, మనుమలు, బావమరుదులు, ఇలా అన్ని రకాల బంధువులు అక్కడ నిలబడి ఉన్నారు. అమ్మా, అంతమంది బంధువులు ఉన్నారా అక్కడ? అందరూ పోరాడతారా? అవును మీరా. అర్జునుడు ఒక్కో వ్యక్తిని చూస్తున్నాడు. ఇతను నా గురువు, ఇతను నా తాత, ఇతను నా మేనమామ అని. ప్రతి ముఖంలో ఒక జ్ఞాపకం ఉంది. నాన్న, అర్జునుడికి ఆ సమయంలో ఎంత బాధగా అనిపించిందో కదా. ఒక్కో ముఖం చూస్తే ఒక్కో జ్ఞాపకం వస్తుంది. ఆరవ్, నువ్వు చాలా సరిగ్గా అర్థం చేసుకున్నావు. అర్జునుడికి ఆ సమయంలో ఒక్కో ముఖం చూసినప్పుడు ఆ వ్యక్తితో ఉన్న అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. గురువు దగ్గర నేర్చుకున్నది, తాత చెప్పిన కథలు, మేనమామతో గడిపిన సమయం అన్నీ. నాన్న, అందుకే అర్జునుడు పోరాడలేకపోతున్నాడా? మీరా, అది ఒక కారణం. కానీ ఇంకా లోతైన కారణం ఉంది. అర్జునుడికి వాళ్ళందరి మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమే అతన్ని ఆపుతుంది. ఇప్పుడు చూడండి, చివరి శ్లోకంలో అర్జునుడు నేరుగా చెప్తున్నాడు, నేను ఏం చెయ్యలేను అని. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోహో కిమ్ను మహీకృతే. మధుసూదన, వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపాలని అనుకోట్లేదు. 3 లోకాల రాజ్యం ఇచ్చినా సరే, ఈ భూమి మొత్తం ఇచ్చినా సరే నేను వాళ్ళని చంపను అని అర్జునుడు చెప్తున్నాడు. అమ్మా, 3 లోకాల రాజ్యం అంటే ఏంటి? పురాణాల్లో 3 లోకాలు అంటే ఈ భూమి, ఆకాశం, పాతాళం. అంటే అర్జునుడు చెప్తున్నది, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువైనా సరే నేను వాళ్ళని హాని చెయ్యను అని. అమ్మా, అర్జునుడు చాలా మంచివాడు కదా, వాళ్ళు తనని చంపినా సరే అని చెప్తున్నాడు. మీరా, అర్జునుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఇతరులకు హాని చేయడం కంటే తనకు హాని జరిగినా పర్వాలేదు అని అనుకోవడం, అది నిజమైన కరుణ. నాన్న, కాని అర్జునుడు పోరాడకపోతే అది కూడా తప్పు కాదా? కౌరవులు అన్యాయంగా చేశారు కదా. ఆరవ్, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. అర్జునుడికి ఇప్పుడు అదే సమస్య ఉంది. ఒకవైపు ధర్మం, ఇంకోవైపు ప్రేమ. ఏది ముందు అని అర్థం కావట్లేదు. అర్జునుడు ఇప్పుడు చెప్తున్నది, నాకు వాళ్ళని హాని చెయ్యాలని లేదు. ఎంత పెద్ద గెలుపు వచ్చినా సరే ఇది బలహీనత కాదు, ఇది అతని మనసులో ఉన్న కరుణ. ఇక్కడ అర్జునుడు మనకి చూపిస్తున్నాడు, కష్టమైన సమయంలో కూడా ఇతరుల గురించి ఆలోచించడటం, అది నిజమైన కరుణ. నాన్నా, అర్జునుడికి ధర్మం అంటే ఏంటో అర్థమైందా? మీరు ఒకసారి ధర్మం గురించి చెప్పారు కదా. ఆరవ్, ధర్మం అంటే కష్టమైనా సరే సరైనది చేయడం. కానీ ఏది సరైనది అని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. అర్జునుడికి ఇప్పుడు ఆ అర్థమే కావట్లేదు. అమ్మా, అర్జునుడికి కృష్ణుడు హెల్ప్ చేస్తాడా? మీరా, కృష్ణుడు అర్జునుడి పక్కనే ఉన్నాడు. అర్జునుడు తన మనసులో ఉన్నది అన్నీ చెప్పుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడతాడు. అమ్మా, అర్జునుడు ఇంత బాధలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? కోపంగా అంటాడా లేదా అర్థం చేసుకుంటాడా? ఆరవ్, అది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు అర్జునుడిని తక్కువ చెయ్యట్లేదు, కోపంగా మాట్లాడట్లేదు. అతను అర్జునుడి బాధని అర్థం చేసుకుని నెమ్మదిగా మాట్లాడతాడు. నాన్నా, అర్జునుడికి ఇప్పుడు ఏం కావాలి? మీరా, అర్జునుడికి ఇప్పుడు ఒక నిజమైన స్నేహితుడు కావాలి. ఒక్కసారి మనసులో ఉన్నది అన్నీ వినేవాడు కావాలి. కృష్ణుడు అదే చేస్తున్నాడు. అమ్మా, కర్మ అంటే ఏంటి? అది కూడా ఎదురొస్తుందా? ఆరవ్, కర్మ అంటే మనం చేసే పనులు, వాటి వల్ల కలిగే ఫలితాలు. అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడు, నేను చేసే ఈ పని వల్ల ఏం జరుగుతుంది? అది మంచిదా చెడ్డదా అని. ఈ శ్లోకాల్లో అర్జునుడు మనకి ఒక చాలా ముఖ్యమైన విషయం చూపించాడు. కష్టమైన సమయంలో కూడా ఇతరుల గురించి ఆలోచించడం, అది కరుణ. ఆ కరుణ ఉన్న మనిషి మాత్రమే నిజమైన ధర్మం అర్థం చేసుకోగలడు. అమ్మా, అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడో వినాలని ఉంది. మీరా, నీకు మాత్రమే కాదు, అర్జునుడికి కూడా అదే అనిపిస్తుంది. అతను కృష్ణుడి వైపు చూస్తున్నాడు, ఏదైనా చెప్పమని. ఈరోజు మనం అర్జునుడి మనసులో చాలా లోతుగా వెళ్ళాం. అతను చెప్పాడు, గెలుపు వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. ఎవరికోసమైతే ఇవన్నీ అనుకున్నానో
వాళ్లే లేకపోతే ఇవన్నీ ఎందుకు అని. అమ్మా, అర్జునుడు చాలా నిజాయితీగా మాట్లాడాడు కదా, తన బాధని దాచుకోలేదు. అవునారవ్, అర్జునుడు తన మనసులో ఉన్నది అన్నీ కృష్ణుడికి చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడే సమయం వచ్చింది. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు మొదటిసారి నేరుగా అర్జునుడికి జవాబు చెప్తాడు. అది విన్నప్పుడు అర్జునుడికి మనకి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. నాన్నా, కృష్ణుడేం చెప్తాడు? మీరా, అది తర్వాత చూద్దాం.